మనిషి ఆయుర్దాయం 100, 110, 120 సంవత్సరాలు బతికినటువంటి మన ఆయుర్దాయం ఇప్పుడు 60 నుంచి 70 మధ్యలో అయిపోయింది. ఇలాగే కొంతకాలం కొనసాగిస్తే 60 నుంచి 50, 50 నుంచి 40 కూడా వచ్చేస్తుంది ఆయుర్దాయం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అమ్మలారా ఆలకించరమ్మా, ఆడపడుచులారా ఆలకించరమ్మా, అమ్మలారా ఆలకించరమ్మా, బాబు అయ్యలారా ఆలకించరయ్యా. చని మన జీవితాలు చిక్కుల్లో పడకుండా, మన జీవితాలు చిక్కుల్లో పడకుండా, భలే 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 చక్కని మన జీవితాలు చిక్కుల్లో పడకుండా పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించు. అమ్మలారా ఆలకించరమ్మా, బాబు అయ్యలారా ఆలకించరయ్యా. పల్లెల్లో ఈనాడు మనమంతా ఆరోగ్యంగా ఉండాలి, పల్లెల్లో ఈనాడు మనమంతా ఆరోగ్యంగా ఉండాలి, పల్లెల్లో మనమంతా ఆరోగ్యంగా ఉండాలి, పల్లెల్లో మనమంతా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య సూత్రాలు ప్రతి ఒక్కరూ పాటించు. అమ్మలారా ఆలకించరమ్మా, బాబు అయ్యలారా ఆలకించరయ్యా. అమ్మలారా ఆలకించరమ్మా, బాబు అయ్యలారా ఆలకించరయ్యా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. మనం ఎక్కువగా బయట ఫుడ్ తింటే మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మన నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా పిల్లలు అడిగిన వెంటనే సరే చిన్నపిల్లలు అడుగుతున్నారని తెచ్చి పెడుతున్నాం. కానీ అందులో రకరకాల కెమికల్లు, ఎన్నో రకాల మసాలాలు, అంటే మన సహజ సిద్ధంగా ఇంట్లో వాడే మసాలాలు కాదు, అవన్నీ రకరకాలుగా కెమికల్తో కూడిన మసాలాలు. మరి వెయ్యిగానే రంగు రావడాలు, అనేక రకాల రుచి కోసం మరి పదే పదే తినాలనిపించే విధంగా ఈ యొక్క రసాయనాలు కలపడం వల్ల, అవి మనం తినడం వల్ల పిల్లల్లో ముఖ్యంగా పేగుపోతలు, తరువాత గ్యాస్ ట్రబుల్, గ్యాస్ట్రిక్, ఇలా క్యాన్సర్లు సోకడం, అనేక రకాల ఇబ్బందులు బయట ఫుడ్, ఈ ప్లాస్టిక్ లో తినడం వల్ల ఎక్కువగా మనకు వస్తున్నాయి. కాబట్టి మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలి? పర్యావరణాన్ని పాడు కాకుండా చూసుకోవాలి. అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా కలకాలం జీవించాలి అంటే మనం పరిసరాలతో పాటు మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి బయట కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కేవలం పంచాయతీ వారి పని మాత్రమే మన పని కాదు. చెత్త ఎక్కడైనా పడేద్దాం, వాళ్ళే చూసుకుంటారని అనుకుంటున్నాం. అలా కాదండి, మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మన అందరిది. ఎందుకంటే ఏదైనా ఒక అంటువ్యాధి ప్రబలింది అంటే అది అందరికీ వస్తుంది. మనం ప్రతి ఒక్కరం కూడా మనందరి ఆరోగ్యం కోసం పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వాయు కాలుష్యం అయిపోయింది, వాతావరణ కాలుష్యం, ఈ ప్లాస్టిక్ వల్ల మరింత ఈ యొక్క భూమి పాడైపోతుంది. కొన్ని నదుల్లోనూ సముద్రాల్లోనూ వేస్తే అందులో జీవించేటటువంటి జలచరాలు చనిపోతున్నాయి. మళ్ళాంటి వాళ్ళు ప్లాస్టిక్ లో తినడం తాగడం వల్ల ఎన్నో రకాల జబ్బులు మనుషులకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. ప్లాస్టిక్ కవర్లు ప్రతి కొట్టుకు వెళ్ళి మనం ఏదైనా సరుకుకోవాలంటే ఏం చేస్తున్నాం? ప్లాస్టిక్ కవర్లు వేస్తున్నాం. వంకాయలకో కవరు, బెండకాయలకో కవరు, ఎర్రగడ్డలకో కవరు, దొండకాయలకో కవరు, పచ్చిమిరకాయలకో కవరు, చికెన్కో కవరు, నిత్యావసర వస్తువులకో కవర్లు, పొలేమని కవర్లు పెట్టుకొని వచ్చేది ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ ఏం చేస్తుంది? కవర్లో కూడా సామానంతా తీసేస్తుంది. తీసేసి ఆ ఖాళీ కవర్లు ఉంటాయి కదా, గోసెట్లో దాచిపెట్టు. ఎందుకంటే ఉపయోగించుకోవడం. చాలా మంది కూడా ఇళ్లలో మంటలు వెలిగించేటప్పుడు, వంటలు వండేటప్పుడు పొయ్యిలో ఒక 4 కవర్లు పెట్టి అగ్గిపుల్ల వేసి వెలిగిస్తారు.